వెల్కమ్ టు సిటీ లైట్స్. వారికోస్ వీన్స్ అంటే ఏంటి, వారికోస్ అల్సర్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, లీచ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది, ఈరోజు మనం తెలుసుకుందాం. కేఎస్ఎస్సి డాక్టర్ జి వెంకటేశ్వర్లు ఉన్నారు. హాయ్ డాక్టర్. డాక్టర్, వారికోస్ వీన్స్ అంటే ఏంటి? జనరల్గా వీన్స్ ఆర్టరీస్ గురించి ఐడియా ఉంది కదా. వీన్స్ అంటేనేమో మనకి సిరలు అనమాట. అంటే రక్తాన్ని తీసి అన్ని పార్ట్ నుంచి గుండెకి తీసుకుపోయే వాటిని వీన్స్ అంటూ ఉంటారు. వాటిని మనం తెలుగులో సిరలు అంటాము. దమనులు వచ్చేసరికి ఎట్లా అంటే మనకి గుండె నుంచి మిగతా పార్ట్కి బాడీ అంతా కూడా సప్లై చేస్తూ ఉంటాయి. ఇవి దమనులు. ఇది జనరల్ ఫినామినా. సో వారికోస్ వీన్స్ అంటే ఈ వీన్స్లో మనకి అంటే మెలితిరిగి ఉండడము, ఓకే, ఉబ్బెత్తు కావడము, సాగడము, ఈ లక్షణం కానీ ఈ వీన్స్లో కనిపించినట్లయితే వాటిని వారికోస్ వీన్స్ అంటారన్నమాట. ఈ బాడీలో ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా మనకి వారికోస్ వీన్స్ ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయంటే మనకి కాళ్ళ యొక్క పిక్కలలో ఈ చర్మం కింద ఇట్లా ఉబ్బెత్తుగా, మెలితిరిగినట్టుగా, సాగినట్టుగా, నీలపు రంగులో సిరలు కనుక కనిపించినట్లయితే మనం వాటిని వారికోస్ వీన్స్ అంటాం. వారికోస్ అల్సర్ అంటే ఏంటి? వారికోస్ వీన్స్ యొక్క నెక్స్ట్ స్టేజ్ అనమాట. సో ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, ఇట్లా మనకి మెలితిరిగినట్టుగా కానీ ఉన్నట్లయితే సిరలు అలా కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఆ ఏరియాలో ఏమవుతుందంటే మనకి రక్త సరఫరా అనేది పైకి సరిగా ఉండదన్నమాట. అంటే రక్తం అంతా కింద ఉండిపోతూ ఉంటుంది. ఉండిపోయేసి ఆ ఏరియా అంతా కూడా నల్లబడిపోయి పేషెంట్కి ఇచ్చింగ్ లాంటిది ఏర్పడుతుంది, దురద లాంటిది వచ్చేసేసి ఎప్పుడైతే ఆ ఏరియాలో పేషెంట్ గోకడం వచ్చేస్తాడో ఆ ఏరియాలో చిన్న పుండు అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ పుండు అనేది సరిగా మానక పెద్దగా అల్సర్ లాగా ఒక పెద్ద దుష్టవ్రణం లాగా మారిపోతుంది అనమాట. దాన్నే మనం వారికోస్ అల్సర్ అంటాం. ఈ అల్సర్ కానీ లేకపోతే వారికోస్ వీన్స్ ఏర్పడటానికి కారణాలు ఏంటి అండి? ఏ ప్రాంతంలో ఒత్తిడి ఏర్పడ్డప్పుడు ఆ ఏరియాలో మనకి ఆటోమేటిక్గా రక్తనాళాల మీద కూడా ప్రెషర్ ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలు మీద కాలు వేసుకొని కూర్చోండడం ఎక్కువసేపు, ఒక 45 మినిట్స్ 1 అవర్ కానీ కాలు మీద కాలు మలుచుకొని కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాలో మనకి ప్రెషర్ ఏర్పడుతుంది రక్తనాళాల్లో. ఆటోమేటిక్గా రక్తం అనేది కిందనే ఉండిపోతూ ఉంటుంది అనమాట. హార్మోన్ చేంజెస్ అంటే జనరల్గా ఆడవాళ్ళలో కానీ, ఓకే, యుక్త వయసులో కానీ హార్మోన్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వీటిలో ఏమంటే ప్రొజెస్టెరాన్ యొక్క ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీన్స్లో ఉన్నటువంటి వాల్స్ కూడా ఇదైపోయి మెలితిరగడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అదే కాకుండా ఎక్కువసేపు నిలబడి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్స్ కానీ, హాస్పిటల్లో పనిచేసే సిస్టర్స్ కానీ, రిక్షా పుల్లర్స్, వీళ్ళు ఏంటంటే ఎక్కువసేపు స్టాండింగ్లో ఉండడం వలన మనకి ఆ ఏరియాలో ఒత్తిడి అనేది బాగా పెరిగిపోయి ఎక్కువ శాతం కాళ్ళల్లోనే అది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వారికోస్ అల్సర్ వచ్చేసరికి ఇది ఒక నెక్స్ట్ స్టేజ్. చెప్పాను కదా, ఈ వీన్సే మనకి ఆ పెరిగిపోయి ఆ మెలితిరిగినట్టుగా చాలా రోజులు ఉన్నట్లయితే ఆ ప్రాంతం అంతా నల్లబడిపోయి పేషెంట్ ఎప్పుడైతే మనకి ఇచ్చింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు గోకడం అది చేస్తాడో పుండు పడిపోయి ఆ అల్సర్ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇది మామూలుగా రావడం గల కారణాలు. అసలు నార్మల్ ఫినామినా ఏర్పడడానికి ఎలా ఏర్పడుతుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరల్గా మన బాడీలో అంటే లెగ్స్లలో లోపల సిరలు బయట సిరలు 2 రకాలు ఉంటాయి. ఓకే, అంటే రక్తంని చర్మం నుంచి తీసుకుపోయేటి అనమాట. అవి అలా లోపలివి బయటవి 2 ఉంటాయి. ఓకే, కానీ ఈ వారికోస్ వీన్స్ అనేది మనకు ఓన్లీ బయట సిరల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే జనరల్గా ఈ రక్తం అనేది బయట సిరల నుంచి లోపల సిరలకు వెళ్ళిపోయి ఆ లోపల సిరల నుంచి మళ్ళీ పైపాటుకి వెళ్ళిపోతాం, ఇన్ఫీరియర్ వీనా కేవలకు వెళ్ళిపోతుంది రక్తం అనేది. అయితే ఈ రక్తాన్ని సరఫరా పైకి తీసుకుపోవడంలో జనరల్గా మనకి ఎలాంటి నెగిటివ్ ప్రెషర్ అని ఉండదు అనమాట. అంటే వెనక్కి లాక్కునే ప్రెషర్ అంటే ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన రక్తము కిందికి రావాలంటే హార్ట్ పంప్ చేస్తుంది, దానివల్ల బ్లడ్ ఆటోమేటిక్గా మిగతా పార్ట్స్కి వచ్చేస్తూ ఉంటుంది. బట్ పైకి వెళ్ళాలంటే హార్ట్ ఏం లాక్కోదు. ఇక్కడ ఏంటంటే మజిల్ యొక్క యాక్టివిటీ, అంటే పిక్కలలో మనకి యాక్టివిటీ ఏదైతే ఉంటుందో మజిల్స్ కాంట్రాక్షన్ అవుతూ ఉంటాయో దానివల్లనే ఆ రక్తం అనేది కింద నుంచి పైకి ఆటోమేటిక్గా సప్లై అవుతూ ఉంటుంది అనమాట. అది ఇక్కడ మెకానిజం. అట్ ది సేమ్ టైం కిందికి వెళ్ళిన రక్తము మళ్ళీ పైకి రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొట్టంలో రక్తం కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకే, సో అలానే మనకి అక్కడ ఎలాంటి ప్రెషర్ లేదు, బట్ పైకి వెళ్ళిన రక్తం మళ్ళీ కిందికి రాకుండా అంటే వాల్వులు ఉంటాయి, అక్కడక్కడ వాల్స్ ఉంటాయి అనమాట. ఆ వాల్స్ ఏం చేస్తాయంటే ఒక సెగ్మెంట్ లాగా రక్తం పైకి వెళ్ళగానే ఆ సెగ్మెంట్ క్లోజ్ అయిపోయింది అనమాట. అలా ఒక సెగ్మెంట్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ వారికోస్ వీన్స్లో ఏమవుతుందంటే ఆ లోపల వాల్వ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ వాల్వ్ ఖరాబ్ అయిపోతుందో పైకి వెళ్ళిన సెగ్మెంట్ పైకి వెళ్ళక కిందికి మళ్ళీ కారిపోవడం జరుగుతుంది రక్తం. సో అట్లా కంటిన్యూస్గా చాలా రోజులు అలానే ఉన్నట్లయితే మనకు ఆ ఏరియాలో ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఆ వీన్ అనేది ఆటోమేటిక్గా ఉబ్బిపోయి సాగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకి వారికోస్ వీన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇదే కాకుండా
లోపల రక్తనాళాలు కూడా ఎప్పుడైనా మనకి గడ్డలు కానీ ఏర్పడినట్లయితే దాన్ని థ్రాంబోఫ్లిబైటిస్ అంటారు. లోపల రక్తనాళాలు ఏమైనా బ్లడ్ క్లాట్ కానీ ఏర్పడినట్లయితే పైకి పోవాల్సిన రక్తం కూడా పైకి పోకుండా ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో అంతా కూడా వెనక్కి అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఆ ఏరియాలో ఎక్కువ ప్రెషర్ పెరిగేసేసి ఆ వీన్స్ అనేవి సాగి ఉబ్బి అలా వేలాడినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ వచ్చేసేసి మనకు చూడగానే కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక సిరల్ రక్తము మనకి సిరలు ఎలా ఉంటాయి, బ్లూగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఫెయిరీ పర్సన్ చూసామనుకోండి పైన కనిపిస్తూ ఉంటాయి సిరలు బ్లూగా, బట్ అవి వారికోస్ వీన్స్ కావు. అదే సిర మనకి మెలితిరిగినట్టుగా ఇట్లా వంకరగా కనిపించినట్లయితే దాన్ని వారికోస్ వీన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ లెగ్స్ ఈ పిక్క భాగం వెనక ప్రాంతం అనమాట. సో వెనక ప్రాంతంలో చూడండి ఇక్కడ మీకు నరాలన్నీ కూడా ఇట్లా మెలితిరిగినట్టు అయ్యాయి. ఓకే, సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే పైకి పోవాల్సిన రక్తము కిందికి వెళ్లకుండా ఆగిపోతూ ఉంటుందో, అంటే ఎక్కువ రోజులు అలా ఉంటుందో, అలా రక్తం అనేది ఉండిపోయి ఇక్కడ దీంట్లో ఉన్న వాల్స్ అని దెబ్బతినిపోయి ఇలా చూసారా, అవి వారికోస్ వీన్స్ అంటారు. ఈ చుట్టుపక్కల బ్లూ కలర్గా ఉన్నాయి చూసారా, ఇవన్నీ స్పైడర్ నావీస్ అనమాట. అంటే దాని పక్కన చిన్న రక్తనాళాలు. సో ఎప్పుడైతే మనకి పైకి పోవాల్సిన ఫ్లో సరిగా ఉండదో, ప్రెషర్ ఎక్కువ అవుతుందో, ఆటోమేటిక్గా ఈ చర్మం కింద అంతా కూడా ఇలా బ్లూ కలర్లో రక్తనాళాలు సాగిపోయి ఇలా ఉబ్బిపోయి కనిపిస్తూ ఉంటాయి. వీటిని వారికోస్ వీన్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చేసేసి వారికోస్ అల్సర్. సో ఇందాక మనకు కనిపించినట్లుగా ఎప్పుడైతే మనకు అలా ఉబ్బిపోయి అలా కనిపిస్తూ ఉంటుందో, దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఆ ఏరియాలో ఇంకా ఆ వీన్ యొక్క ఇది అనేది చాలా ఎక్కువ ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయి ఆ ఏరియా అంతా కూడా ఇట్లా బ్లాక్ అయిపోతుంది. చూసారా, ఇదంతా బ్లాక్ ఇస్ డిస్కలరేషన్. ఇలా బ్లాక్ ఇస్ డిస్కలరేషన్ అయినప్పుడు దీన్ని హిమోసిడెన్ పిగ్మెంటేషన్ అంటారు. యాక్చువల్గా ఇదంతా ఏంటంటే మామూలుగా మనకి డిఆక్సినేటెడ్ బ్లడ్ ఎలా ఉంటుంది, వీనస్లో ఉన్న బ్లడ్ బ్లాక్గా ఉంటుంది. ఓకే, ఆక్సినేటెడ్ బ్లడ్ అంటే ఆర్టీరియల్ బ్లడ్ మనకి బ్రైట్ రెడ్ ఉంటుంది. సో ఈ బ్లాక్ ఇస్ డిస్కలరేషన్ అంతా ఇదంతా కూడా డిఆక్సినేటెడ్ బ్లడ్. ఈ బ్లడ్ అంతా ఇలా అక్యుములేట్ అయిపోయి పేషెంట్కి ఆటోమేటిక్గా అది చెడు రక్తం కాబట్టి ఇచ్చింగ్ వస్తుంది అనమాట. ఇచ్చింగ్ వచ్చేసినప్పుడు పేషెంట్ ఎప్పుడైతే గోకుతాడో ఫస్ట్ ఈ స్టేజ్లో మనకి ఇంత పెద్ద కనిపించదు, ఇమీడియట్గా బిగినింగ్లో చిన్న పుండ్లా కనిపిస్తుంది. పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తాడు, ఏం కాదులే అని. బట్ ఇంకా దాని తర్వాత అది హీల్ అవ్వదు. ఎందుకు హీల్ అవ్వదు అంటే ఆ ఏరియాలో సరిగా రక్తం సరఫరా అవ్వదు అనమాట. ఓకే, అంటే వెనక్కి సరిగా వెళ్ళదు బ్లడ్ ఫ్లో. వెళ్ళపోయేసరికి న్యూట్రిషన్ సరిగా లేకపోతే ఏ పుండైనా మానదు. దీన్నే మనం వారికోస్ అల్సర్ అంటారు. లక్షణాలు వచ్చేసి ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ వారికోస్ వీన్స్లో ఉబ్బెత్తినట్టుగా కనిపిస్తూ ఉంటాయి మనకు క్లియర్గా. ఇవి ఎక్కువ ఎప్పుడు కనిపిస్తాయి అంటే ఈవినింగ్ టైంలో కనిపిస్తాయి. ఎందుకంటే పేషెంట్ మార్నింగ్ లేస్తాడు, పనులు స్టార్ట్ అయిపోతాయి, మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు నడవడం కానీ పనులు జరిగిపోతాయి. దానివల్ల గ్రావిటేషన్ వలన బ్లడ్ అంతా అక్కడే ఉండిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఆ వీన్స్ అనేవి సాయంత్రం వరకు ఉబ్బిపోతాయి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసేసి బరువుగా అయిపోతాయి కాళ్ళన్నీ. ఎప్పుడైతే అక్కడ ఉండిపోతుంది బ్లడ్ అంతా కొంచెం వాపులాగా వస్తుంది, కాళ్ళంతా బరువుగా కనిపిస్తూ ఉంటుంది, కొంచెం దురద కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇట్లాంటి డిస్కలరేషన్ అనేది బ్లాకిష్ డిస్కలరేషన్ కనిపిస్తుంది. ఇంకొకటి క్రాంప్స్, పిక్కలలో ఎక్కువ క్రాంప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇవి ఈ స్టేజ్లో కనిపిస్తాయి. ఇవన్నీ వారికోస్ వీన్స్లో ఓన్లీ కనిపిస్తాయి. అల్సర్కి వచ్చేసేసి క్లియర్ కట్గా ఇంకా పుండు స్టార్ట్ అయిపోతుంది, పుండు అసలే మానదు. ఓకే, సో ఈ అల్సర్కి కూడా ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ అల్సర్ ఫామ్ అవుతుంది. పర్టికులర్గా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనకు లెగ్ ఉంటుంది కదా, లెగ్ యొక్క బొట్టనవేలు ఉంటుంది కదా, బొట్టనవేలు సైడ్ అంటే టువర్డ్స్ ఇటువైపు హీల్ మనకు కరెక్ట్గా మడిమ ప్రాంతంలో పైన ఏర్పడుతుంది. చూడండి, ఇది బొట్టనవేలు కదా, ఈ బొట్టనవేలుకి ఇటువైపు ఏర్పడుతుంది, అటువైపు ఏర్పడుతుంది మళ్ళీ అల్సర్. కారణం ఎందుకంటే ఇక్కడే ఉంటుంది వీన్, ఆ వీన్ అనేది ఇటే ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే దీన్ని లాంగ్ సెఫైనస్ వీన్ అంటారు. ఆ లాంగ్ సెఫైనస్ వీన్ అనేది ఇక్కడ నుంచి మనకి థై వరకు ఉంటుంది అనమాట. ఆ వీన్లోనే మనకి వారికోసిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది, అటు సైడ్ కూడా షార్ట్ సెఫైనస్ వీన్ అంటారు. బట్ అది చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, అంత ఎక్కువ కనిపించదు. బట్ 99% అల్సర్ అనేది ఈ మీడియల్ సైడ్ అంటే బొట్టనవేలు వైపు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం వారికోస్ అల్సర్ అంటాం. అంటే ఇది వెయిన్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఈ అల్సర్ అనేది వ్యాపిస్తుంది. జనరల్గా మనకి ఎక్కడ దాకా స్టార్ట్ అవుతుందంటే మీడియల్ హాఫ్ ఆఫ్ ద కాఫ్ మజిల్, అంటే కాఫ్ మజిల్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలోనే బ్లడ్ అంతా కూడా అక్యుములేట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఓన్లీ రింకిల్స్ ఉంటాయి. ఓకే, గ్రావిటేషన్ వల్ల బ్లడ్ అంతా ఈ ఏరియాలో పూల్ అయి ఉంటుంది. ఈ ఏరియాలోనే మనకి ఈ పిగ్మెంటేషన్ అంతా ఏర్పడి ఇచ్చింగ్ రావడం వల్ల జనరల్గా ఈ ఏరియాలోనే మనకి అల్సర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకటే చూడగానే మనకు అల్సర్ చూడగానే లక్షణం ఈ ఏరియాలో మనకు అల్సర్ కనిపించిందంటే 99% ఇదే అనమాట, వారికోస్ అల్సరే ఉంటుంది. సో అటు సైడ్ కూడా మనకి అప్పుడప్పుడు ఏర్పడుతుంది, బట్ చాలా తక్కువగా అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అటువైపు ఉన్న వీన్ అనేది మనం ఎవరు టచ్ చేయరు. ఒకవేళ వాళ్ళు మోడర్న్ సర్జరీకి వెళ్తే ఇక్కడున్న వీన్ తీసేస్తారు, కానీ అటువైపు తీసేయరు. ఎందుకంటే అది మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బైపాస్ కోసం ఆ వీనే వాడతారనమాట. కాబట్టి ఆ వీన్ ఎవరు యూజ్ చేయరు, షార్ట్ సెఫైనస్ వీన్ అంటారు. సో జనరల్గా ఈ ఏరియాలో మనకి వారికోస్ అల్సర్ అనేది కనిపిస్తూ ఉంటుంది.
నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయండి? చూస్తుంటేనే భయం వేస్తోంది. వీన్స్లో వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసి కాంప్లికేషన్, దెన్ నెక్స్ట్ అల్సర్. ఓకే, కాంప్లికేషన్స్ అంటే ముందు లక్షణాలే తీవ్రతరం అవుతాయి అన్నమాట. కాంప్లికేషన్స్ కంటే కూడా అంటే తీవ్రతరం అంటే ఇప్పుడే ఉబ్బిపోతుంది కదా, ఎప్పుడైనా మనకు తెలియదు అటు ఇటు వెళ్తూ ఉంటాం, ఏదైనా సన్న మనకు తెలియకుండా ఒక చిన్న గోకినట్టు చేసామనుకోండి, ఆ వీన్ పైన ఉబ్బినట్టుగా ఉంటుంది కదా, సో ఒక చిన్న గోకినట్టు చేసినట్టయితే అది జస్ట్ చర్మం కిందనే ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా ఇట్లా కట్ అయినా కానీ రక్తం ఆగదు. ఇంకా పేషెంట్ తెలియదు, ఆటోమేటిక్గా కారిపోతూనే ఉంటుంది కంటిన్యూస్గా, ఎందుకంటే ఉబ్బిపోయి ఉంటుంది కాబట్టి సీరా అంతా కూడా దాంట్లో బ్లడ్ అంతా ప్యాక్ చేసినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న రప్చర్ అయినా కానీ ఇమీడియట్గా అదంతా కూడా ఫుల్ బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఒక్కోసారి నైట్లో కూడా పేషెంట్ తెలియకుండానే జస్ట్ ఇచ్చింగ్ చేస్తాను, పెయిన్ ఏమి ఉండదు, ఎందుకంటే అది జస్ట్ బ్లడ్ మాత్రమే మనకు యూజ్ అవుతూ ఉంటుంది కానీ పెయిన్ తెలియదు. సో ఇది ఒక కాంప్లికేషన్, రక్తం అనేది ఆటోమేటిక్గా ఇదిపోతుంది. రెండోది వ్యారికోజ్ అల్సర్, వీన్ కాస్త నెక్స్ట్ ఇట్లాంటి అల్సర్గా మారిపోవడం. ఈ అల్సర్ సూపర్ఫిషియల్గా అంటే పైనే ఉందనుకోండి, ఓకే, ఈజీగా ఉంటుంది. అలా కాకుండా అల్సర్ యొక్క డెప్త్ పెరుగుతుంది అనుకోండి, బోన్ టచ్ అవుతుంది, దెన్ టర్న్ ఇంటూ ఆస్టియోమైలైటిస్. బోన్ కూడా ఎరోడ్ అయిపోతుంది కాబట్టి బోన్ తినడం స్టార్ట్ అయిపోతే మళ్ళీ రేపు పొద్దున మీరు గ్రాఫ్టింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ దాంట్లో పెద్ద యూజ్లెస్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి మనకు కనిపిస్తాం. నెగ్లెక్ట్ చేస్తే కాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. సెకండరీ ఇన్ఫెక్షన్, డయాబెటిక్ ఉన్న పర్సన్ అనుకోండి, సో ఆల్రెడీ వీన్స్ అంతా కూడా ఫుల్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్తో ఉంది, ఆ ఏరియాలో కొంచెం ఇచ్చింగ్ చేశాడు, చిన్న పుండు పడ్డది, ఆ పుండు డయాబెటీస్ వల్ల అసలే మానదు, దానివల్ల ఏమవుతుందంటే సెల్యులైటిస్ డెవలప్ అయ్యాయి. సెల్యులైటిస్ అంటే బాడీ అంతా కూడా అంటే ఆల్మోస్ట్ ఆ లెగ్ అంతా కూడా రెడ్గా వాచిపోయి ఫీవరు, హై గ్రేడ్ ఫీవర్స్, చిల్స్ అండ్ రైగర్స్, సివియర్ పెయిన్, లోపలంతా కూడా బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవ్వడం, పస్ ఫామ్ అవ్వడం, అంటే సెప్సిస్లోకి వెళ్ళిపోతుంది బాడీ లింక్, అంటే బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోతుంది, సెప్సిస్లోకి వెళ్ళిపోయి పేషెంట్ కోమాలకు అట్లాంటి కండిషన్ కూడా అంటే హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడి మళ్ళీ మేజర్ సర్జరీస్కి వెళ్ళాల్సిన ఇది కూడా ఉన్నాయి, కొన్ని కేసులు అలా జరుగుతాయి కూడా. మరి వారికోస్ అల్సర్కి ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి అండి? ఫస్ట్ ప్రైమరీ ఫైండింగ్ మనకు చూడగానే తెలిసిపోతుంది, చూడగానే అంటే ఇదేమీ దాచిపెట్టినట్టుగా ఉండదు, ఎందుకంటే లోపల మనకి పేషెంట్ రాగానే అటువైపు అల్సర్ కనిపించింది, పైకి చూస్తే కాలు పైన అంతా కూడా మెల్ తిరిగినట్టుగా ఉన్నాయి అంటే క్లియర్ కట్గా ఇస్ వారికోస్ వెయిన్స్ అల్సర్. బట్ బ్లడ్ క్లాట్ వలన వస్తుందా, వాల్వ్ ఖరాబ్ అవడం వల్ల వస్తుందా అనేది రెండు కారణాలు ఉన్నాయి. ఈ రెండింటిని మనం తెలుసుకోవాలన్నమాట. రెండింటిని మనకి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఏంటి కారణం అని తెలుసుకోవాలంటే మనకి డాప్లర్ స్టడీ ఉంటుంది, డాప్లర్ వీనస్ స్టడీ అండ్ ఆర్టీరియల్ స్టడీ ఉంటుంది అనమాట. అంటే కరెక్ట్గా స్కానింగ్ ద్వారా మనకి ఏం చేస్తారంటే వాళ్ళు ఆ వీన్స్లో బ్లడ్ ఫ్లో వెనక్కి రావడానికి కారణం ఏంటి, వాల్వ్ ఏమైనా ఖరాబ్ అయిందా, లేదు ఆ డీప్ వీన్స్ అంటే లోపల రక్తనాళాలు ఏమైనా రక్తం గడ్డ కట్టి ఈ బయట రక్తనాళాల నుంచి లోపల రక్తనాళాలు రక్తం సరిగా వెళ్ళట్లేదా అనేది మనకి ఈ డాప్లర్ స్టడీ ద్వారా క్లియర్ తెలుస్తుంది. ఇదే కాకుండా కొన్ని మనం లీచ్ థెరపీ అని మన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. బిఫోర్ దట్ కొన్ని టెస్టులు చేస్తాం, బ్లడ్ క్లాటింగ్ వాటికి థిన్నర్స్ ఏమైనా వాడుతున్నాడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ పేషెంట్ అనుకోండి, వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ పెడతారు, అంటే బ్లడ్ తిన్నగా ఉండడానికి క్లాట్ అవ్వకుండా, లైక్ క్లోపిటాప్ కానీ ఆస్పిరిన్ కానీ అట్లాంటి ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు. సో అలాంటి ఏమైనా వాడుతున్నట్లయితే మనం అవి చూసుకోవాలి. దానికోసం అని చెప్పి మనకు పీటీఐఎన్ఆర్ ఒక టెస్ట్ ఉంటుంది, ప్రోథ్రామిన్ టైమ్ అండ్ ఐఎన్ఆర్ ఉంటుంది, అది ఒకసారి చేసుకున్నట్లయితే మనకి ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి ఏంటి, దాని యొక్క ఐఎన్ఆర్ రేషియో ఎక్కువగా ఉందంటే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని లీచ్ థెరపీ చేసుకోవాలి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో జనరల్గా మోడల్లో చాలా ప్రొసెసెస్ వచ్చేసాయి ఇంతకుముందు, వీనస్ లిగేషన్ అండ్ స్ట్రిప్పింగ్ అని, ఓకే, అండ్ కొత్తగా అయితే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని మొత్తం టెక్నిక్ వచ్చాయన్నమాట. అంటే ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ చేస్తూ ఉంటారు, ఎవరైతే బయట మోడర్న్ సర్జన్స్ ఉంటారో వాళ్ళు చేస్తూ ఉంటారు దాన్ని. కాకపోతే ఏంటంటే స్టిల్ దాంట్లో రికరెన్స్ ఉంది, అంటే ఒక ఆల్మోస్ట్ 70 to 80% వరకు రికరెన్స్ మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియాలజీ ప్రొసీజర్ చేయించుకోవాలంటే ఇట్ కాస్ట్ లైక్ 3 lakhs 4 lakhs దాకా అవుతుంది అనమాట. ఓకే, సో మన దగ్గర ఆయుర్వేదంలో వచ్చేసి మనకు మంచి టెక్నిక్ ఉంది, అంటే వెరీ చీప్ టెక్నిక్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బెస్ట్ టెక్నిక్. ఆల్మోస్ట్ 2500 years బ్యాక్ దీన్ని సుశుద్ధుడు కనుక్కున్నాడు అనమాట. ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. సో అతను అంటే ఆ టైంలో ఎలా చేశాడు ఏంటంటే, మీకు లీచ్ థెరపీ గురించి ఐడియా ఉందా? లీచ్ జలగ అంటాం కదా మనం, సో జలగ రక్తం పీలుస్తూ ఉంటుంది అని చెప్పి అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, రైట్? సో వాటిల్లో ఎట్లా అంటే ఆ లీచ్కి ఒక మంచి గుణం ఉంటుంది, లీచ్ దాని యొక్క బైట్లో, ఎందుకంటే దాని మౌత్లో ఒక ఎనస్థీషియా ఉంటుంది అనమాట. మనకు బైట్ చేసినప్పుడు మనకు తెలియదు, చాలామంది అనుకుంటున్నారు లీచ్ పెట్టుకుంటే అది బాగా కొరుకుతూ ఉంటుందేమో, నొప్పి వస్తుందేమో అని. బట్ దాని మౌత్లో ఒక ఎనస్థీషియా ఉంటుంది, దానివల్ల ఏంటంటే ఆ లీచ్ పట్టుకున్నప్పుడు మనకి ఎలాంటి పెయిన్ ఉండదు. సో ఆ లీచ్లో ఏం చేస్తుందంటే దాని యొక్క మౌత్లో ఎనస్థీషియా, దీంతో పాటు హిరుడిన్ అనేటువంటి ఒక యాంటీకోయాగులెంట్ ఉంటుంది అనమాట. హిరుడిన్ అంటారు యాంటీకోయాగులెంట్, అంటే బ్లడ్ని క్లాట్ ఉన్న దాన్ని మనకి క్లాట్ కాకుండా దాన్ని అక్కడ ఏదైనా క్లాట్ ఉంటే కూడా కరిగించేస్తుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి బ్లడ్ క్లాట్ అయిన ప్రాంతం అంతా కూడా, అంటే చెడు రక్తాన్ని అంతా కూడా అది కరిగించేసుకుంటుంది. కరిగించేసుకోవడం కాకుండా లాగుతుంది అనమాట వెనక్కి మళ్ళీ.
సో లోపలికి లాక్కోవడం వలన మనకేమవుతుంది, ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఉన్నటువంటి డీఆక్సినేటెడ్ బ్లడ్ అంతా కూడా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి ప్యూర్ బ్లడ్ ఆ ప్రదేశంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఏరియాలో డిస్కలరేషన్ అంతా పోతుంది అండ్ వూండ్కి మంచి రక్తం వస్తుంది అనమాట, వ్యారికోజ్ అల్సర్కి. సో దానివల్ల ఏమవుతుందంటే పుండు అనేది మారడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇది మనకి లెగ్ ఫుట్ అండ్ లెగ్ అనమాట. చూడండి, ఇటువైపు ఏర్పడ్డది కరెక్ట్గా బొట్టం వెళ్ళి పై వైపు ఇటువైపు ఏర్పడ్డది చూడండి అల్సర్, అటువైపు ఉండదు అనమాట జనరల్గా. సో ఈ బ్లాకిష్ డిస్కలరేషన్ అంతా కూడా మనకి ఆ వీన్ అంతా అక్కడ బ్లడ్ అంతా ఉండిపోవడం వల్ల వచ్చింది. ఈ చిన్న చిన్న చుక్కల్లాగా ఉన్నాయి చూసారా, ఇవంతా హిమోసిడిన్ పిగ్మెంటేషన్. ఓకే, సో ఈ ఫస్ట్ స్టేజ్ ఇది ఇలా పేషెంట్ ఇచ్చేసినప్పుడు ఇట్లా ఫస్ట్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది లీచ్, ఈ బ్లాక్ కలర్ ఉన్నది లీచ్ అనమాట. సో ఈ లీచ్ని మనము జస్ట్ తీసుకొని మనం అప్లై చేసినట్లయితే ఆ లీచ్ అనేది ఎక్కడైతే ఇది ఉంటుందో దాన్ని పట్టేసుకొని బ్లడ్ సక్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఏరియాలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇది ఒక 3-4 సెంటీమీటర్స్ రేడియస్లో ఉన్న బ్లడ్ అంతా కూడా తీసేసుకుంటుంది అనమాట. తీసేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది, అది సక్ చేసేటప్పుడు కూడా దానిపైన ఇట్లా వేవ్స్లా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, పేషెంట్కి మాత్రం అసలు జీరో పెయిన్, పేషెంట్కి అసలు పెయిన్ కానీ అలాంటిది కానీ ఏమీ ఉండదు. పేషెంట్ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఒక 20-30 మినిట్స్లో ప్రొసీజర్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనకి ఏరియాలో బ్లడ్ సక్ చేసినప్పుడు ఇది కొంచెము డీఆక్సినేటెడ్ బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసేసి ఆటోమేటిక్గా ఈ పుండు అనేది మారడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము లీచ్ థెరపీ చేయవచ్చు. సో ఇందాక చూపించింది అల్సర్. ఓకే, ఇది వీన్స్లో చేస్తాం. ఇది చూసారా, ఈ బ్లూయిష్ ఇట్లా ఉన్నాయి చూసారా, ఇవన్నీ వీన్స్ అనమాట, వ్యారికోజ్ వీన్స్. ఇవి లీచెస్. ఇది బైట్ మార్క్, దీని యొక్క మౌత్. యాక్చువల్గా మనకి లీచ్ని చూసినట్లయితే అది తోకన తలన అని కూడా అర్థం కాదనమాట. బట్ ఏంటంటే మనకి ఒకవైపు ఏమో సక్కర్ అంటే దాని సపోర్ట్ కోసం వాడుకుంటుంది, ఇంకోవైపు మాత్రమే మౌత్ ఉంటుంది. మౌత్ ఉన్న పార్ట్ చాలా చిన్నగా ఉంటుంది, దాని బైట్ మార్క్ కూడా వై షేప్ ఉంటుంది అనమాట. సో ఇట్లా మనకి ఆ చుట్టుపక్కల ఈ వీన్కి చుట్టుపక్కల కానీ అప్లై చేసినట్లయితే ఇక్కడ ఉన్న రక్తం అంతా కూడా తీసేసుకుంటుంది, వీన్స్లో ఉన్న రక్తం. దానివల్ల ఏమవుతుందంటే వీన్స్ ఇట్లా పల్చగా అంటే ఇట్లా మెలితిరిగి ఉబ్బకుండా దానిలో రక్తం అంతా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఇది అవుతాయి. దాని తర్వాత మనం స్టాకింగ్స్ వాడడము, కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి చేసినట్లయితే ఫర్దర్గా వీన్ అనేది ఎన్లార్జ్ కాకుండా ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనికోసమే కాకుండా మోడర్న్ టెక్నిక్ తర్వాత కూడా ఒకవేళ మోడర్న్ సర్జరీకి వెళ్ళారు, లైక్ లేజర్ టెక్నిక్ ఏమైనా చేయించుకున్నారనుకోండి, దాని తర్వాత కూడా ఈ బ్లాకిష్ డిస్కలరేషన్ ఇందాక చూపించింది అలాంటిది ఏమైనా ఉన్నట్లయితే మనం ఈ వీన్ పెట్టినట్లయితే అటువైపు ఇటువైపు రెండు వైపులో క్లియర్ అవుతుంది. కాబట్టి చాలా బాగా మనకి ఈ వీన్స్ అనేటివి అండ్ అల్సర్స్ అనేవి చాలా ఈజీగా మనము ఎన్ని రోజులు తీసుకోవాలి ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ద అల్సర్ యొక్క హీలింగ్ మెకానిజం ఎలా ఉంటుందంటే, అల్సర్ పెద్దగా ఉందనుకోండి మనకు సిట్టింగ్స్ చాలా ఎక్కువ అవసరం పడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ 1 సిట్టింగ్, వీక్లీ 2 టైమ్స్. సో అల్సర్ చాలా చిన్నగా ఉంది అనే టైంలో మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది. అలా కాకుండా అల్సర్ ప్రాంతం మనకి ఏర్పడక ముందే వ్యారికోజ్ వీన్స్ ఉన్నప్పుడే వచ్చాడు, అల్సర్ ఏర్పడలేదు, ఓన్లీ బ్లాకిష్ డిస్కలరేషన్ ఉంది, ఆ టైంలో పేషెంట్కి ఇచ్చింగ్ వస్తుంది. ఆ టైంలో మనం పెట్టినట్లయితే ఇమీడియట్గా అక్కడ డీఆక్సినేటెడ్ బ్లడ్ అంతా వెళ్ళిపోద్ది కాబట్టి ఫాస్ట్గా పేషెంట్కి ఇది అవుతుంది అనమాట. బ్యూటీ ఏంటంటే మనం అంత సన్న హోల్ పెట్టి మనం ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే అంత రక్తాన్ని అంటే ఒక 20-25 ml బ్లడ్ని ఆ ఏరియా నుంచి మనము తీయలేం, అంత చిన్న హోల్ పెట్టేసి అనమాట. సో మనకి లీచ్ అనేది అది ఆటోమేటిక్గా సక్ చేస్తూ ఉంటుంది కాబట్టి చాలా చిన్న హోల్ అంటే వై షేప్ ఉంటుంది, దాని బైట్ మార్క్ వైలా ఉంటుంది. అంత చిన్న హోల్ నుంచి అది 20-25 ml బ్లడ్ తీస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మొత్తం సూపర్ఫిషియల్గానే తీసేస్తుంది. ముఖ్యంగా వచ్చేసేసి దానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైతే ఇప్పుడు కూర్చోవడం వలన కాలు మళ్ళీ తీసుకొని కూర్చోవడము, ఎక్కువసేపు స్టాండింగ్ ఉండడము, ఇవి ఎట్లయితే మనము చేయడం వల్ల వస్తుందో వాటిని ఫస్ట్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ 45 మినిట్స్కి ఏ పని చేసినా కానీ డెఫినెట్గా దాని యొక్క పొజిషన్ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేచినట్లయితే కూర్చొని ఉండడం, కూర్చున్నట్లయితే కొంచెం లేచి అటు ఇటు తిరగడం, చేసినట్లయితే మజిల్స్ అనేవి కొంచెం ఇట్లా అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది అవుతుంది. అండ్ బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ చేసేటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మడిమలు ఉంటాయి కదా, మడిమల్ని కొంచెం అటు ఇటు ఆడిస్తుండడం, ఇటు తిప్పడం వల్ల ఏంటంటే ఆ మడిమకు వెనక ఉన్నటువంటి బ్యాక్ కాఫ్ మజిల్ ఏదైతుందో అది స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు మజిల్ స్ట్రాంగ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు ప్రెషర్ ఉంటుందన్నమాట ఆ వీన్ పైన, వాల్ పైన. సో కొంచెం ప్రెషర్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా మనకి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఫర్దర్గా రాకుండా మనకు నివారణ మార్గంగా ఏవైతే ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజ్లు కొంచెం యాంకిల్ ఎక్సర్సైజ్ అవి చేసుకున్నట్లయితే అవాయిడ్ చేయొచ్చు. ఇంకా అదే కాకుండా స్టాకింగ్స్ ఉంటాయి, ఇవి ఈజీగా దొరుకుతూ ఉంటాయి. కంప్రెషన్ స్టాకింగ్స్ అంటారు, మనకు సర్జికల్ షాప్స్లో కానీ ఫిజియోథెరపీ షాప్లో కానీ దొరుకుతూ ఉంటాయి. వాటికి ఏం చేయాల్సి వస్తుందంటే మనము ఇది ఏదైతే మనకి వీన్ ఉంటుందో ఎర్లీ మార్నింగ్ అంటే మనకు వర్క్ అనేది కంపల్సరీ సార్ కూర్చొనే ఉండాలి నేను, సో నాకు నిలబడి చేసే పని ఉంటుంది అన్న వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే జనరల్గా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ స్టాకింగ్ అనేది వేసుకోవాలి. అది కరెక్ట్గా మడిమ నుంచి థై వరకు ఉంటుంది అనమాట. సో అది వేసేసుకోవాలి కంప్లీట్గా. వేసేసుకొని మనం వర్క్ వెళ్ళినట్లయితే సో మనకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి బ్లడ్ అంతా అక్కడ పూల్ అవ్వదు.
ఈవినింగ్కి తీసేసేయాలి. అండ్ పడుకుంటప్పుడు కూడా ఒక 30 degrees యాంగిల్లో మన కాలు కొంచెం హైట్లో పెట్టుకోవాలి. అంటే ఎక్స్ట్రీస్ట్ మన హార్ట్ యొక్క సమాంతరంగా కానీ పెట్టి పడుకున్నట్లయితే కొంచెం బ్లాక్ ఫ్లో ఉంటుంది కాబట్టి తెల్లారి వరకు కొన్ని కాళ్ళ వాపులు అది లేకుంటాయి. ట్రీట్మెంట్లో భాగంగా ఏమైనా మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? డెఫినెట్గా అండి. ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ని కొంచెం స్ట్రెంథనింగ్ చేయడానికి అండ్ లోపల బ్లడ్ క్లాట్స్ అయితే ఏమైనా ఉంటాయో అవన్నీ కరిగించడానికి అండ్ పుండు మానడానికి మనకు ఓరల్ మెడికేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ హింగు అని, ఓకే, కొన్ని రసౌషధాలు, మహావాత విద్వాంసిన్ రస్ అని కొన్ని రసౌషధాలు ఉంటాయి. వాటిని ఓరల్గా ఇవ్వడమే కాకుండా ట్యాబ్లెట్స్ లాగా ఇవ్వడమే కాకుండా ఆ పుండు ఏదైతే ఏర్పడుతుందో వ్యారికోజ్ అల్సర్ దానికి కూడా మనకి లోపల కొన్ని కషాయాలతో కడగడము, కొన్ని ఆయిల్తో, ఆయుర్వేదిక్ ఆయిల్తో డ్రెస్సింగ్స్ చేయడము చేస్తూ ఉంటాము. అట్ ది సేమ్ టైం మనం ఈ లీచ్ థెరపీ అనేది సపోర్టివ్గా చేస్తూ ఉంటాం. సో అలా చేసినప్పుడు ఏమంటే మనకి ఆ ఏరియాలో బ్లడ్ అంతా తీసేసుకుంటూ ఉంటుంది అండ్ ఫ్రెష్ బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి డ్రెస్సింగ్, ఓరల్ మెడికేషన్ అండ్ లీచ్ థెరపీ ఇలా 3 పద్ధతులతో చేసినట్లయితే వ్యారికోజ్ వెయిన్స్ మనం ఈజీగా మార్చవచ్చు. కేఎస్సిఎస్సి ప్రాముఖ్యత అంటే ఇక్కడ ట్రీట్మెంట్ దీనికి సంబంధించి ఎలా ఉంటుంది? తీసుకునే లీచ్ చాలా ఫ్రెష్గా ఉండాలి అండ్ లీచ్ సెలెక్షన్ అంటే చిన్న చిన్న లీచెస్ కాకుండా వాడేటప్పుడు కొంచెం మీడియం సైజ్ అండ్ బిగ్ సైజ్ లీచెస్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే లీచ్ అనేది పాయిజనస్ లీచెస్, నాన్ పాయిజనస్ ఉంటాయి. దాంట్లో హిరుడినియా మెడిసినాలిస్ అనేది ఒక లీచ్ ఉంటుంది. అందుకే దాని పేరు మెడిసినాలిస్ అంటారనమాట. అంటే అది మాత్రమే మనం వాడాలి. మెడికల్లో వాడేది హిరుడినియా మెడిసినాలిస్. మనం చూడగానే లీచ్ అర్థమవుతుంది. అదొక ముదర పెసర రంగు కలర్లో ఉంటుందన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ లీచ్ తీసుకోవాలి. అండ్ మోరోవర్ ఏంటంటే కేఎస్ఎస్ హాస్పిటల్లో మీకు పర్టికులర్గా దాని మీద స్పెషాలిటీ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే లీచ్ థెరపీ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఓకే, దాని తర్వాత కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఓకే, దాన్ని ఎలా పెట్టాలంటే వీక్లీ వన్స్ పెట్టాలన్నా 10 daysకి ఒకసారి పెట్టాలన్నా, పేషెంట్కి హిమోగ్లోబిన్ లెవెల్ 6 ఉన్నాయనుకోండి, 6, 8 ఉంటే ఆడికి కూడా లీచ్ పెట్టామనుకోండి పేషెంట్కి ఇంకా బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లాంటివన్నీ రూల్ అవుట్ చేసుకొని పేషెంట్కి ఏది అవసరం లేకపోతే సర్జరీ అవసరమా పేషెంట్కి కొన్ని కండిషన్స్ చాలా సివియర్ కండిషన్లు వాటికి కూడా లీచ్ పెడతారంటే తప్పు అనమాట. అలాంటి వాటిని సర్జన్స్కి రిఫర్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి వాటిని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి మన కేఎస్సిఎస్ హాస్పిటల్లో ఉన్న స్పెషాలిటీ ద్వారా మనం చేసినట్లయితే ఇది అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి సిటీ లైట్స్. చూస్తూనే ఉండండి TV9.